Jungle. మీకందరూ కూడా తెలుసు, నిన్న కాదు మొన్న ఒక అతను ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ చేయడం లేదు, ప్రభుత్వ ఆసుపత్రి అంటే కొంతమందికి కొందరిని పట్టించుకోవడం లేదు, డాక్టర్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి డాక్టర్స్ పైన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము సుమారు 6 నెలల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో భాగస్వామ్యమై ప్రభుత్వ సలహా కమిటీ ఒకటి వచ్చిన తర్వాత మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. మేము చూడడమే కాదు, ప్రజలు చూస్తూ ఉన్నారు, మీడియా చూస్తూ ఉంది. ఈ ఏరియా ఆసుపత్రిలో ఏమి జరుగుతూ ఉంది అనేది ఈ జిల్లాలో తీసుకుంటే కూడా ప్రభుత్వ బలమనేరు ఏరియా ఆసుపత్రి ఎంత ముందంజలో ఉన్నది అనే దానికి నిదర్శనం మేము చెప్పుకోకూడదు, కానీ ఈ గొప్పలో పబ్లిక్ని విచారిస్తే కూడా వాళ్ళే చెప్తారు. నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్, నిజంగా అయితే డాక్టర్స్ కొరత ఉన్నా కూడా నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడతా ఉంది. పలమనేరు శాసనసభ్యులు మన అందరి వాడు ఎమ్మెల్యే వెంకటేగౌడ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఈ జిల్లా పెద్ద దిక్కు, ఈ జిల్లాకు ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయన స్వయంగా విన్నవించడం, కలెక్టర్ గారికి ఫోన్లు చేయడం, డిఎంఎన్హెచ్ఓ గారికి, డిసిఎన్హెచ్ఓ గారికి అందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి క్షణం ఆసుపత్రి అభివృద్ధి పైన ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఏదో బెంగళూరు నుంచి వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పేసి గోరింద దాన్ని కొండంత చేసి చూపించేది ఇది భావ్యం కాదని చెప్పి కూడా సోదరునికి నేను విన్నవిస్తా ఉన్నా. నిజమే, నువ్వు చెప్పిన దాంట్లో 1 or 2 ఉంటాయి. సో యాక్చువల్గా నీకు నాకు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శరీరంలో 5 ఏళ్ళు చూపిస్తే ఈ 5 ఏళ్ళు మనకు సక్రంగా లేవు. ఎందుకు అని మనం 5 ఏళ్ళు సమానంగా కట్ చేసేస్తామా? కట్ చేయం. అది మనకు సృష్టి ధర్మం. 1 or 2 అనేది మానవత్వంలో మానవుడు చేసేటువంటి తప్పిదాలు ఏదో ఉండొచ్చు, మేము దానేం కాదనలేదే. అంటే మీన్ని తీసుకొచ్చి కరోనా టైంలో పలమనేరులో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలకు తెగించి డాక్టర్స్ కానీ, సిస్టర్స్, నర్సులు కానీ, స్టాఫ్ కానీ, మరియు శానిటేషన్ సిబ్బంది కానీ, ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈ ఆసుపత్రిలో ఐసీయూ లేదు. ఇక్కడ కాదనేవి చిత్తూరు తీసుకెళ్తారు. చిత్తూరు హాస్పిటల్లో జిల్లా ఆసుపత్రిలో కానిటువంటి కేసులు కూడా తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కానీ రుయాకి తీసుకెళ్తారు. రుయా అనేది మన జిల్లాలోని గుండెకాయ లాంటి ఆసుపత్రి. అది అంటే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇది 100 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో డాక్టర్స్కి ఏమి లిమిట్స్ ఉందో వాళ్ళ లిమిట్స్ వరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము మీకు ముందే చెప్పాం మీడియాలో కూడా, ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ లేరు, వేకెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లీవ్ మీద ఉన్నారు. వారి కోసం తీసుకొచ్చేదని కలెక్టర్ గారి చుట్టూ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పారు. అందుబాటులోకి వస్తారు. వాళ్ళు లేని సమయంలో కూడా ఆపరేషన్ చేశారు ఇక్కడ. కానీ హరిగోపాల్ సార్ లాంటి డాక్టరు ఈ జిల్లాలోనే లేరు. అతను హస్తవాసి, అతను మంచి సర్జన్ అనేది నేను చెప్పడం కాదు, కానీ నాకు 6 నెలల నుంచి తెలిసి డాక్టర్ గారు, అంతేగాని మిగతా పబ్లిక్ అడిగితే చెప్తారు. ఎన్నో కేసులు మేము రెఫర్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి, సార్ వీళ్ళు గర్భసంచి ఆపరేషన్ తీసుకోవాలంట, వీళ్ళకి మా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు, ఇక్కడ ఇమీడియట్లీ చేసుకోకపోతే కాదంటున్నారు సార్ అంటే, ఆయన పరిశీలన చేసి, ఆయన ఇక్కడ ఎక్స్రే చేసి, ఆయన టెస్టింగ్లు చేసి, ఇంత చిన్న దీనికి మీరు ఆపరేషన్ చేసుకుంటే చిన్న వయసులో గర్భసంచి తీసేస్తే మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతారు, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నీరు చేరిపోతుంది, మనిషి లేయడానికి కూర్చోవడానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి మేము మెడిసిన్ ఇస్తాము, మీకు ఆపరేషన్ చేయమని కాదు, మా సలహా వినండి అని చెప్పి మా ముందరే ఎంతో మందికి సుమారు 100 మందికి అలా చెప్పింటారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెడిసిన్ ఇచ్చారు. ఈ మెడిసిన్ తీసుకెళ్ళినటువంటి పేషెంట్లు కూడా ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. నిజమే, మేము 40,000 50,000 రూపాయలు రెడీ చేసుకున్నాం, అప్పు చేసుకున్నాం, డ్వాక్రా మహిళల దగ్గర రుణాలు తీసుకున్నాం, ఎన్నో ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టాం,
అయినా కూడా డాక్టర్ సలహా మేరకు ఈరోజు మాకు చాలా బాగుంది. ఇలాంటి డాక్టర్ మేము ఎక్కడ చూడలేదు. ఆసుపత్రికి వెళ్తే ఇమీడియట్లీ ఆపరేషన్ చేసుకోమంటారు, ఈయన వద్దంటాడు. ఎందుకు అనుకున్నాం మేము కూడా. అంటే పేషెంట్కి తెలుస్తారు దాని బాధ ఏంటి అనేది. మనం ఏదో చెప్పేసి మనం ఏదో చేసేది కాదు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఉద్దేశం ఇక్కడ హాస్పిటల్లో ఇది ఫస్ట్ రెఫరల్ సెంటర్ అంటారండి. పిహెచ్సి నుంచి ఇక్కడికి వస్తుంది. మాకు వీలైనంత పరిధిలో మేము ఇక్కడ ప్రజలకి సహాయం చేయడానికే మేమున్నాము. ఒకవేళ మా తరఫున మీకు ఏదైనా కష్టము ఏదైనా ఉంటే మీరు వచ్చి మాతో డిస్కస్ చేసి మమ్మల్ని ఏదైనా ఇంప్రూవ్ చేసుకోమంటే మేము ఎప్పుడు వి వెల్కమ్. మీ అంటే మాలో మార్పు ఏదైనా మీరు కోరుతూ ఉండేటట్లయితే మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేము ఇంకా ఏదైనా చేయగలిగితే మీ సలహాలు ఇవ్వండి, మేము తప్పకుండా చేస్తాం. మా హాస్పిటల్ సిబ్బంది తరఫున ఇది మా మనవి ప్రజలకు అందరికీ, ప్రెస్ వారికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మీ ప్రెస్లో ఇలాంటి చిన్న చిన్నవన్నీ హాస్పిటల్ మీద దుష్ప్రచారాలు వచ్చినట్లయితే ముఖ్యంగా సఫర్ అయ్యేది ప్రజలే. ఎలా అంటే, ఇప్పుడు మా హాస్పిటల్లో అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఎప్పుడు 24 hours into 7 హాస్పిటల్ సిబ్బంది ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు మేము చూడము అని వెనక్కి పంపించిన దాఖలాలే లేవు. అది మీకు అందరికీ మీకు తెలుసు. చాలా మంది కూడా చెప్పారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కరోనా వచ్చినాక ముఖ్యంగా ఎవ్వరూ పేషెంట్స్ని అటెండ్ చేయడం లేదు ఆడ్ టైమ్స్లో. అయినప్పటికీ మేము ప్రాణాలకు తెగించి కోవిడ్ వచ్చినా కోవిడ్ తర్వాత కూడా ఎప్పుడు అంటే మాకు కోవిడ్ వచ్చేస్తుందేమో అని మేము ఎప్పుడు భయపడి మేము వెనక్కి పోలేదు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కోవిడ్కి బారిన పడ్డాము. తర్వాత ఐసీయూ దాకా వెళ్ళి చాలా లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా మేము మళ్ళీ కోవిడ్ పేషెంట్లకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 40% మన సిబ్బంది కోవిడ్తో బాధపడుతున్నారు. అయినా వాళ్ళకు కూడా లీవ్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యి మాకేమి స్పెషల్ లీవ్స్ అడిగి కూడా లేవండి. అయినా కూడా మా పర్సనల్ క్యాజువల్ లీవ్స్ పెట్టుకొని ఒక్కొక్కసారి అయితే ఒక 3-4 రోజుల తర్వాత కూడా సిబ్బంది తక్కువైతే, అమ్మ డాక్టర్ గారు మీరు కొంచెము వచ్చి మాకు సేవ చేయండి, సిస్టర్ గారు మీరు రండి, సెక్యూరిటీ వాళ్ళని అందరినీ మధ్యలో కూడా 4-5 రోజుల తర్వాత కూడా పిలిపించుకొని వాళ్ళ సేవలు కూడా మేము తీసుకుంటున్నాం. అంత ప్రాణానికి తెగించి మేము సేవ చేస్తుంటే మా వెన్ను తట్టి మీరు ప్రోత్సహించకపోయినా దయచేసి దుష్ప్రచారాలు మాత్రం చేయకండి. ప్రజల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరకదు అన్న భయాందోళనకు గురి చేయకండి. ఎప్పుడు వచ్చినా హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఒక విషయం ఏమంటే, మొన్న మోహిత అనే పేషెంట్ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. నేను చూశాక దాంట్లో పోస్టీరియర్ ఫైబ్రాయిడ్ అని ఉండటం వలన అది కొంచెం రిస్క్ కేసు అని ముందుగానే ఊహించి ఈ కేసుని ఇక్కడ చేయలేమ్మా, చిత్తూరుకి పెద్ద ఆసుపత్రికి పొమ్మనే మాటను చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే తను వచ్చిండే సమయం ఎట్లంటే 1 గంటకు వచ్చింది కాబట్టి దాన్ని నేరుగా అట్లా చూసేసి దీన్ని ఇక్కడ ఏం చేసేది లేదమ్మా, మీరు అడిగిపోండి అనే మాట చెప్పినాం. అక్కడి నుంచి వాళ్ళు చిత్తూరుకు పోయారంట. చిత్తూరులో కూడా చేయలేము అంటే దాని ఆ కండిషన్ యొక్క సివియారిటీ అంత ఉంది. అందుకోసం చిత్తూరు అనేది ఇంకొక రెఫరల్ సెటప్. మనకు ఫస్ట్ పిహెచ్సి నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి ఫస్ట్ సెంటర్ ఇది, సెకండ్ సెంటర్ వచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అక్కడ పోయినాక వాళ్ళు కూడా అదే చెప్పారు. మళ్ళీ టెరిషరీ కేర్ అంటే 3వ సెటప్. అది మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల సపోర్టివ్ సిస్టమ్స్తో, అందరూ స్పెషాలిటీస్తో, అందరి పర్యవేక్షణలో చేసే సర్జరీస్. దాంట్లో భాగంగా ఆమెని తిరుపతి పోమన్నారు. అక్కడ పోయినాక వాళ్ళు కరోనా అని ఏదో అని చెప్పి వచ్చేసారు. అది న్యూస్ ద్వారా తెలిసింది. అయినాక ఈ సెటప్కి మనము ప్రైమరీ సెటప్లో చేయగలిగిన సర్జరీసే చేయగలం. అన్నీ చేయాలి అంటే వీలు పడని విషయం. అద్భుతాలు జరగవు కదా. ఒకవేళ అనుకోంది చేసినా అదేమన్నా ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఏదో మంచి పేరు అని మీరే చెప్పారు, ఆ మంచి పేరు చెడ్డ పేరు అయిపోతుంది. అనుకోంది కన్నా కేసు కన్నా రివర్స్ అయింది. అది దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఇవన్నీ ఊహలో పెట్టుకొని ఆమెకు రెఫర్ చేయడం జరిగింది. అన్ని రెఫరు అనే మాట కూడా అవాస్తవం. ఎందుకంటే అన్ని రెఫర్ అనేటనే ఇవి మేము సర్జికల్గా అన్ని రికార్డ్స్ ఉంటాయి మన హాస్పిటల్లో. సంవత్సరానికి సుమారుగా 1500 కేసులు, అన్ని చిన్నవి పెద్దవి అన్నీ కలిపి చేసింది. అట్లా 3 ఏళ్ళకి 4500 కేసులు ఇప్పటికే చేసింది. నేను 10 ఏళ్ళుగా ఉన్నా. దీనికి రిట్రోగ్రేడ్గా పోతే ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేసింటాను. అంతేగాని
స్పెసిఫిక్గా మోహితమ్మ మనకేమి శత్రువు కాదు, లేకపోతే వేరే వాళ్ళు చేసిన వాళ్ళందరూ మనకు మిత్రులు కాదు. ఇక్కడ ఏం చేయగలమో అవి మాత్రం చేయగలము. ఇది ఇట్లా మీడియా మిత్రులు కానీ పుర ప్రజలు కానీ ఇట్లా సంఘ సేవ చేసే ఎవరైనా నాయకులు కానీ సభ్యులు కానీ మా యొక్క దీన్ని అర్థం చేసుకుంటారని, ఇంకా మేడం గారు కానీ మా మెంబర్స్ కానీ మంచి సలహా ఇచ్చి మా యొక్క మనోధైర్యాన్ని దెబ్బతినకుండా చేస్తారని. నేను ఇక్కడ చిన్నపిల్లల వైద్యురాలిని. నా పేరు మమతారాణి. ఇక్కడ చిన్నపిల్లల వైద్యురాలిని 2010 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. మధ్యలో కొంతకాలం నన్ను చిత్తూరు వేశారు. ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ ఎవరు లేరు అని మళ్ళీ నన్ను ఇక్కడికి వేశారు. DCHS గారు లెటర్ పెట్టారు కమిషనర్కి, ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ ఎవరు లేరు అని. సో చిన్నపిల్లలకి నవజాత శిశువు అంటే పుట్టిన పసికందులకి కూడా నేను ఒకదే పిడియాట్రిషియన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కాసే చెట్లకే రాళ్ళు దెబ్బలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు పొగడ్తలు విమర్శలు రెండు సమానమే. విమర్శలు వచ్చినప్పుడు కూడా మేము హుందాగా ఏనుగులాగా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మేము ఎక్కువగా దానికి రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు, మా వర్క్లోనే చూపించాలనుకుంటున్నాము. నెంబర్ 1. నెంబర్ 2, దిస్ ఇస్ మేడం చెప్పినట్టు రిఫరల్ హాస్పిటల్. ఇక్కడ నుంచి రిఫరల్ చేయవలసిన అవసరం ఉంది. రిఫరల్ చేయకుండా ఇక్కడ ట్రీట్మెంట్ చేయకూడదు. కొన్ని కేసెస్ రిఫరల్కి పర్సంటేజ్ ఉంటుంది. 100 కేసులు వస్తే ఇంత % రిఫరల్ చేయాలి. ఒకసారి WHO టీం వచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీం. ఇక్కడ నాకుండేది న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్. అంటే నవజాత శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువుకి ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను ఆ బేబీని స్టెబిలైజ్ చేసేసి వెంటనే పంపించారు. సో వాళ్ళు నాది మొత్తం 1 year రికార్డ్ చూశారు. చూస్తే నేను రిఫరల్ చేయకుండా అన్నీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశాను. దెన్ వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు డాక్టర్ గారు రిఫరల్ ఇంత % చేయాలి కదా, మీరు రిఫర్ చేయకుండా ఇక్కడే ఎందుకు పెట్టుకున్నారు అని. నాకు దానికి అర్థం కాలేదు. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందా ఆ పేషెంట్ నేను ఇక్కడ ట్రీట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్తో నేను ఇక్కడ చేసేసాను. సో నేను చేసింది తప్పేమో అని, సార్ ఇందు నుంచి నేను రిఫర్ చేస్తాను సార్, అలాగైతే నాకు తెలియదండి ఇంత % చేయాలనేసి, నేను చేయగలను అనేసి చేశాను. ఇంక నుంచి చేసేయమంటారంటే నో ఐఎమ్ అప్రిషియేటింగ్, మీరు ఇక్కడే చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ప్లస్ పాయింట్. నిజంగా చెప్పాలంటే నేను త్రూఅవుట్ ఇండియా మొత్తము చూశాను, ఇంతగా రెఫరల్ సర్వీసెస్ తక్కువ ఉండే NBSU ఎక్కడా లేదు. నేను మీ నంబర్ తీసుకుంటున్నాను, నేను న్యూఢిల్లీకి నేను మీ హాస్పిటల్కి రిప్రజెంట్ చేస్తాను. ఏపీలో ఈ ఒక్క హాస్పిటలే పిడియాట్రిక్కి NBSU బాగా వర్క్ చేస్తుందని రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది, మీరు ఎన్ని కేసులు చేశారు, మొత్తం డేటా అంతా తీసుకున్నారు. సో దిస్ ఇస్ నా జాబ్ వర్క్. ఇది కాకుండా నేను 24 hours డ్యూటీ, స్పెషలిస్ట్ డాక్టర్ అయినా కూడా మాకు రెగ్యులర్ డాక్టర్ డ్యూటీస్ వేస్తారు. అప్పుడు నార్మల్ డెలివరీస్ ఒకసారి 108 అంబులెన్స్లో డెలివరీ అయిపోతుంది బయటే, నేను వెళ్ళి చేశాను. ఇంకొకసారి బ్రీచ్ అంటే ఎదురుకాళ్ళతో సిస్టర్ ఫోన్ చేశారు, మేమేం చేయలేము, అప్పుడు రిఫర్ చేసే పరిస్థితి కాదు.